టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆయన అనుచరులు ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో ఆక్రమించారనే ఆరోపణలపై లోకయుక్త కోర్టు విచారణ చేపట్టి చర్యలకు ఆదేశించింది. మదనపల్లె పరిసరలోని బీకేపల్లి గ్రామం సర్వే నంబర్ 8/1లోని సుమారుగా 2.92 ఎకరాల చెరువు పోరంబోకు భూమి విలువ మార్కెట్లో కోట్లాది రూపాయలు ఉంటుంది. 2016లో ప్రభుత్వం ఈ స్థలాన్ని మాజీ సైనికులకు కేటాయించింది. అయితే వారిని కాదని నకిలీ పత్రాలతో దొమ్మలపాటి రమేష్ ఆయన భార్య సరళ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కలెక్టర్ సమర్పించినటువంటి నివేదిక ప్రకారం ఈ ఆక్రమణలో అప్పటి రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషించారు. అప్పటి తహసీల్దార్ శివరామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజున ఆదివారం నాడు కార్యాలయం తెరిచి మరీ రికార్డులను మార్చడం గమనార్హంగా మారింది. తహసీల్దార్తో పాటు అప్పటి ఆర్ఐ విఆర్ఓలు ఎమ్మెల్యేతో కుమ్మక్కై ఈ భూదందాను సాగించినట్లుగా నిర్ధారణ అయింది. దొమ్మలపాటి రమేష్ ఆయన భార్య సరళ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కలెక్టర్ సమర్పించిన నివేదిక ప్రకారం ఈ ఆక్రమణలో అప్పటి రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషించారు. అప్పటి తహసీల్దార్ శివరామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజైన ఆదివారం నాడు కార్యాలయం తెరిచి మరీ రికార్డులను మార్చడం గమనార్హంగా మారింది. తహసీల్దార్తో పాటు అప్పటి ఆర్ఐ విఆర్ఓలు కూడా ఎమ్మెల్యేతో పాటు కుమ్మక్కై ఈ భూదందాను సాగించినట్లు నిర్ధారణైంది. అయితే దీనిపై మా ఏపీ బ్యూరో మధు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. మధు, చెప్పండి అక్కడ పరిస్థితి అంతా వివరంగా. అమూల్య అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీటీడీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ భూ అక్రమాలపై లోకయుక్త కోర్టు కూడా సీరియస్ అయింది. అయితే మదనపల్లిలో 2016లో మాజీ సైనికులకు ఇచ్చిన స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే బీకేపల్లి గ్రామంలో కోట్లాది రూపాయలు విలువైన 3 ఎకరాల చెరువును రంబోకు భూ కబ్జా జరిగినట్టు కూడా ఫిర్యాదు కూడా నిర్ధారణ అయింది. అయితే సర్వే నెంబర్ 8/1లో 2.92 ఎకరాల కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నకిలీ పట్టాతో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి ఆయన భార్య సరళపేట రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి తహసీల్దార్ ఆర్ఐ విఆర్ఓలు కూడా కుమ్మక్కయ్యారు ఎమ్మెల్యేతో. ఇప్పుడు కలెక్టర్ నివేదిక కూడా ఇప్పటికే లోక్సభ కోర్టు కూడా సీరియస్ అయింది. ఇప్పుడు కలెక్టర్ కూడా ఆదేశాలు చేసింది. కలెక్టర్ 2 రోజుల నుంచి కూడా అవన్నీ ఎంక్వైరీ చేసి మొత్తం నిర్ధారణ కూడా చేపట్టి కూడా లోకయుక్త కోర్టుకు ఫైల్ కూడా అప్పగించారు. కోర్టు కూడా చాలా సీరియస్ కూడా అయింది. అప్పటి తహసీల్దార్ విఆర్ఓలు కూడా సస్పెండ్ ఎక్కడున్న వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు చేయాలని కూడా కోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇదంతా కబ్జాలు జరగడంలో సెలవు రోజు అయిన ఆదివారం నాడు రికార్డులు మార్చబట్టి తహసీల్దార్ శివరామరెడ్డి కూడా 5 ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ భూ అక్రమ చట్టం కింద క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి కూడా ఎమ్మెల్యే మీద కూడా మాజీ ఎమ్మెల్యే మీద దొమ్మలపాటి రమేష్ మీద కేసు ఫైల్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. అమూల్య. రైట్ మధు, థ్యాంక్ యూ.